2 అంశాల గురించి ఈరోజు మరి మనం దేవుడు మనకు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మరి మీ మధ్యలో నేను పంచుకోవాలని మనం అందరూ నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా కూడా వినాలి అని మనం చేస్తున్నాను. మీ మనసులు అటు ఇటు పోనివ్వద్దు. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. మీ ఆయన వాళ్ళు అందరూ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, ఇల్లు అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. దయచేసి 1 గంట ఈ టైం నుంచి ఇంకొక గంట మీరు ఇక్కడ కూర్చోండి, తర్వాత వెళ్ళిపోతురు కానీ. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా మీ మనసులో ఇక్కడే పెట్టండి, ఎక్కడ పెట్టదు. దేవుడు ఏం మాట్లాడతాడు అన్న ఆశ మనలో కలిగి ఉండాలి. ఏం మాట్లాడతాడు, ఏం మాటతో నన్ను సరి చేస్తాడు, నన్ను శుద్ధి చేస్తాడు, లేకపోతే నన్ను గర్దిస్తాడు, నన్ను బాగు చేస్తాడు. ఈ వాక్యమే చేయాలి. అంతా కూడా మనుషులు కాదు, నేను కూడా కాదు, వాక్యమే మన జీవితాలు మార్చాలి. హల్లెలూయా. మన జీవితాలు మార్చవలసిందే వాక్యమే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్యమును చాలా జాగ్రత్తగా విందాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు అంటే, ఏం చెప్పాడు? మనం అందరం లోకంలో ఉన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అందరూ. ఆ మాట అందరూ విన్నారా? తెలుసా అందరికి? చెప్పండి అందరూ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా. ఓకే, ప్రభు మాట్లాడాడు, మన చెవులు పడ్డాది, మన అందరికీ తెలుసది ఆ మాట. తెలుసా లేదా? తెలుసా లేదా? అందరూ నోరిప్పాలి, గట్టిగా మాట్లాడాలి నేను అడిగినప్పుడు. తెలుసా? అందరికీ తెలుసు. కానీ మనము ఆ పని చేస్తున్నామా? ఇక్కడ చాలా బాధలు ఉంటుంది కదా, చెప్పలేదు. మన వల్ల కాదు చెప్పటం. దేవుని మాటకి లోబడి ఆ ప్రకారం చేస్తున్నామా? ఏమ్మా, చేస్తున్నారా? 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 సుశీలమ్మ చెప్పింది చేయట్లేదని కరెక్ట్ చెప్పినాను. ప్రేమిస్తున్నారా? అందరూ A to Z, నా కాడించి ఇక్కడ కూర్చున్నవాడు కూడా ప్రేమిస్తున్నావా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటున్నా. వాస్తవం చెప్పండి. ఏం పర్వాలా? ప్రేమ చట్లేదు, ప్రేమ ఉంచట్లేదు కదా. ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు. కానీ మనలో ఒక స్వార్థం ఉంది. ఏంటి అంటే, మన ఇంటి వాళ్ళని ప్రేమించుకుంటాం అదండి, మన పిల్లల్ని ప్రేమించుకుంటాం, మన భర్తని ప్రేమించుకుంటాం, భార్యని ప్రేమించుకుంటాం. ఇంతవరకే గిరిగీసుకుంటాం మనం కదా. బాండ్ గీసుకుంటాం. ఈ గీతలోంచి బయటకు రాము. వస్తామా? చెప్పండి. ఎక్కడా కూడా రాము, ఎక్కడా కూడా రాము. సరే, ఇంకొకటి, రక్త సంబంధులు లేకపోతే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంతవరకు ఒక కుటుంబంగా ఉన్నంతసేపే. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నంతసేపే. పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ప్రేమ ఉంటుందా? ఉంటుందా? ఏమండి, ఉంటుందా? ఉండదు. ఎక్కడో చోట స్వార్థము కదా. అక్క మీద చెల్లికి, చెల్లి మీద అక్కకి, తమ్ముడి మీద అన్నకి, అన్న మీద తమ్ముడికి. ఎక్కడో చోట ఎంత ప్రేమించినా ఎక్కడో చోట స్వార్థం అన్నది ఉండిపోతుంది. ఇక తల్లిదండ్రుల దగ్గరకు వస్తే కూడా ఒక ఇంటికి వచ్చేసాక మనము తల్లిదండ్రులు కూడా ప్రేమించలేదు కదా. ఏమ్మా ఫోన్ చేయట్లేదు అని తల్లి అడిగింది అనుకో, ఏమంటారు తెలుసా కూతురు? ఎక్కడమ్మా ఈ పిల్లలు, భర్త, సంసారం, ఇది మాకే సరిపోతుంది, నీకు ఫోన్ చేసే టైము ఎక్కడుందమ్మా అంటే ఏంటి? తల్లిని కూడా పక్కన పెట్టేస్తాం మనం. చెప్పాను కదా, స్వార్థము. నా కుటుంబము, నేను, నా భర్త, నా భార్య, అంతవరకే కదా. స్వార్థములోనే ఇప్పుడు వరకు
సేమ్ అదే ఉంది, స్వార్థం ఉంది కదా. ప్రేమ అన్నది లేదు మనలో అని మనం అందరం ఒప్పుకుంటామా ఒప్పుకోమా? అందరం ఒప్పుకుంటాం, లేదు ప్రేమ కదా. ఆ ప్రేమ లేనందున దేవుడు చెప్పినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఈ మాట యేసయ్య ఎందుకు చెప్పాడు? ప్రేమించకపోతే ఏమవుతుంది? ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? మన జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరు మనల్ని ఆదరించరు అమ్మా, ఎవరు మనల్ని ఆదరించరు కదా. ఇంకోటి, అరే అందరికి హ్యాపీ మదర్స్ డే అంటే మీరందరూ పిల్లలే, నేనే మీకు తల్లిని మీరు చెప్పాలి అంటే గుర్తు చేస్తున్నాను. మీరు చెప్పుకోవాలి, ఫోన్ చేసుకోండి. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు బాగున్నావు, వాళ్ళకి ఆ మాట అర్థం కాదు కాబట్టి ఎలా ఉన్నావు బాగున్నావు తిన్నామని ఫోన్ చేయండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, సంతోషంగా ఫీల్ అవుతారు. మరి మా పిల్లలందరూ చేశారు పరిగెత్తు, అదే ఫోన్లు అయితే వచ్చినాయి పొద్దుటే. చెప్పురా చెప్పండి పాపకి, థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే పాపం మీరు సిగ్గుపడుతున్నారు, చెప్పలేకపోతున్నారు కాబట్టి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు మీరు నాకు చెప్పినట్టే. హల్లెలూయా హల్లెలూయా. మంచిది బిడ్డలారా, ఇక్కడ మనము దేవుడు చెప్పిన మాట నెరవేర్చట్లేదు, మనము ఎవరిని ప్రేమించట్లేదు అని మనందరికీ అర్థమైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించమని అమ్మ కూర్చేయమ్మ, ఒక చేయవేయండి. నాని చైర్ తీసుకురా అమ్మ, చైర్ మీద కూర్చోరా. సరే ఎందుకు ప్రభు మనకి చెప్పాడు అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఎందుకు చెప్పాడు అంటే, ప్రేమించాలి. ఎందుకంటే దేవుని రక్తంలో మనం అందరం కడగబడ్డాం. యేసయ్యలో ఏముంది? ప్రేమ ఉంది కదండి. యేసయ్యలో ప్రేమ ఉన్నప్పుడు మనలో ప్రేమ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ మనం ఆ పని చేయట్లేదు. ప్రభు చెప్తున్నాడు కానీ మనం దాన్ని పక్కకు గెంటేసాం. ప్రేమించకపోతే ఏం జరుగుతుంది అన్నది నేను వాక్యం ద్వారా చూపించి తర్వాత అప్పుడు చెప్తాను నేను. ఇక ఇప్పుడు చూసుకుందాం. మనం ప్రేమించట్లేదు. ప్రేమించకపోతే ఏం జరుగుతుంది, మనసులోకి ఏం వస్తుందో చూద్దాం. ఆది కాండం నుంచి నేను ఇప్పుడు వస్తాను. చూడండి ఆది కాండము త్వరగా, ఎందుకంటే నాకు సమయం సరిపోదు రోజు. ఆది కాండం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? తీసుకున్నారా? అందరూ తీసుకున్నారా? యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట లేము కోసము పాపము పొంచుకొని ఉంటది నీ ఎడల దానికి వాంఛ కలుగు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని, ప్రభువా నాకు అర్థం కావాలి, మీరు మాట్లాడండి. నాకు అర్థం కావాలి, నా హృదయంలోకి వాక్యం వెళ్ళాలి అంటే మీ మాటలు నేను జాగ్రత్తగా వింటేనే నా హృదయంలోకి వెళ్తాయి అని మనము అడుగుదాం. ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని అడుగుతాం. ప్రేమగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి మీ స్తోత్రం. పునరుద్ధానుడు అయ్యా, మీరు పునరుద్ధానుడై ప్రభా మమ్మల్ని కూడా లేపిన గొప్ప దేవుడు అయ్యా. ఈ పునరుద్ధాన దినం ప్రభా మేమందరం కలిసి ఈ చిన్న మేడగదిలో కూడుకొని ప్రభా మాటలతో ఆరాధనతో
అమూల్యమైన మాటలు నా నోట పెట్టి మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 అందరూ ఓకేనా? ఏమన్నా నిద్రమని వస్తుందా? లేదండి. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందాం. మరొకసారి రిపీట్ చేస్తారా? యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. చాలండి, అక్కడ ఆగుదాం. ప్రియమైన దేవుని బిడ్డరా, కయ్యూను గురించి ఏబేలు గురించి మనందరికీ చాలా తెలిసిన సంగతే, పాతదే. ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఆ మాట. కయ్యూను ఏబేలు ఎవరు అంటే అన్నదమ్ములని చెప్పేస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మరి నేను మొదటి నుంచి చదివించలేదు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఇక్కడ ప్రభు కయ్యూనుతో అంటున్నాడు, కయ్యూను నీకు కోపమేలా, నీకు ఎందుకు వచ్చింది కోపము? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల వంచుకోవు కదా. ఏంటంటే ఎందుకు వచ్చింది కోపం నీకు? మొదటిది పాపమేనా కోపం? రెండోది నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల దించుకోవు కదా. రెండోది అంటే క్రియ సరిగ్గా లేకపోవటం కూడా పాపమే. ఒకటి కోపము పాపము, సత్క్రియ చేయకపోవటం కూడా పాపము. అంటే క్రియ లేదు నీలో, నీలో క్రియ లేదు, సత్క్రియ చేయలేదు నువ్వు అని ఈ రెండు పాపాలు ఎంచి ఆయన చెప్తున్నాడు కదా. పైన 6లో ఏం చెప్పాడు అక్కడ చదవండి, ఏమన్నాడు అక్కడ? పాపముని నీ వాకిట పొంచి ఉన్నది. ఏమున్నదంట? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి పాపముని వాకిట పొంచి ఉన్నది. ఈ విధంగా అతను పాపము చేశాడు అని 3 సార్లు ప్రభు మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అతనిలో ఏముంది? పాపం ఉంది. అందుకు ముందు ఏముంది? ద్వేషముతో నిండిపోయి ఉన్నాడు. అతను ద్వేషముతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి పొలములో తమ్ముడిని రాయితో కొట్టి చంపేశాడు. ఓకేనా? పొలంలో ఏం చేశాడట? రాయితో అతన్ని చంపేశాడు. నువ్వు చంపడానికి కారణం ఏంటి? ఏముంటే చంపేశావు? ఒకటి ప్రేమ లేదు, సహోదరుడని కూడా నీలో ప్రేమ పుట్టలేదు, జాలి పుట్టలేదు. పగ, నీలో పగ అది తాండవాడుతుంది నీలో. పొలంలో చూసావు, అనుకువ చూశాడు, ఎవరు లేరు, ఇదే దొరికింది సమయం అని తమ్ముడిని ఏం చేశాడంటే రాయితో కొట్టి చంపేశాడు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి ఎలా తెలుసు? దేవునికి ఎలా తెలుసు అంటే కయ్యూను ఏబేలు చచ్చిపోయినప్పుడు భూమి మీద అతను రక్తము కానింది. ఆ రక్తము దేవునికి మొరపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తం ఏం చేసిందండి? మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. కాబట్టి కయ్యూనుని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, నీకు కోపమేలా? రెండోది సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తల దించుకోవు కదా. నీ పాపము ఏం చేస్తుంది? నీ వాకిట పంచుకొని ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, మొదట చెప్పిన మాట కనుక ఆనాడు కయ్యూను కానీ ఈనాడు నువ్వు నేను కానీ గుర్తు పెట్టుకొని ప్రేమించి ఉంటే ఏబేలుని చంపకపోను కయ్యూను కదండి. ఈ రోజు మరణాలు జరుగుతున్నాయి అంటే ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి? పగతో కదా, ప్రతీకారంతో కదా, ద్వేషంతో కదా, అసూయతో కదా జరిగినవన్నీ. అంటే దేవుడు చెప్పిన మాట మనం ఎవరు కూడా వింటున్నామా? ఏంటి ఆ మాట? ప్రేమించటం అది లేదు. అక్కడ ఏం చేశాడు? కయ్యూను ఏబేలుని చంపేశాడు కదండి. ఏబేలుని చంపేశాడు. ఎందుకు? పగను. అతనిలో ఏం లేదు, ప్రేమ
లేదు కాబట్టి సొంత తోడబుట్ట రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని చంపేసినట్టు మనం చూస్తాం. ఇక రెండో వ్యక్తి చూడండి, రెండో వ్యక్తిని చూద్దాం. యోహాను సువార్త మొదటి యోహాను అండి, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4:21 చూడండి. 4:21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. మనం ఆయన వల్ల పొందుచున్నాము. చాలమ్మా, చాలండి. ఏమంట? దేవుణ్ణి ప్రేమించువాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నావు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ సహోదరుని కూడా ప్రేమించాలి అన్నది దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కూడా మనం జీరోనే. ఏమండి? ఓకేనా? ఓకేనా? కాదే ప్రేమిస్తున్నావా నీ సహోదరుని? నేను దేవుడిని ప్రేమిస్తున్నా, దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పుకుంటాం, పాడేస్తాం. ఏమండి? పాటలు పాడేస్తాం, చెప్పేసుకుంటాం. నేను దేవుడిని అబ్బో ఎంత ప్రేమించి చర్చికి వెళ్తున్నా, ఎంత ప్రేమించి ఆరాధన చేస్తున్నా, వాక్యం వింటున్నా, వాక్యం చెప్తున్నాను అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు కదా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ సహోదరుని కూడా ప్రేమిస్తావు. ఇప్పుడు చెప్పండి, నిజమా? అది నిజమా? చెప్పండి. రెండు నిజం కాదు. రెండు ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించట్లేదు, సహోదరుని కూడా. ఈ రెండు అబద్ధాల కాదా మనలో ఉన్నవి? రెండు అబద్ధాలు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 23 నుంచి చదవండి. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపు కంగిని తీసుకువేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోసాయి. ఆ గుంట కొట్టింది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు పోయిస్తున్న ఒంటెలతో ఇస్మాయిలీ అయిన ఇద్దరు నుండి వచ్చుచుండేది. అప్పుడు యోధా మన సహోదరిని చంపి వారిని మరణము దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయిలులకు వారిని అమ్మివేయడం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాడు. చాలండి, ఇక చాలు. ఎంతమందికి యోసేపు గురించి, ఆయన స్టోరీ గురించి తెలుసు? ఎంతమందికి తెలుసు అండి యోసేపు గురించి? ఓకే, అని నేను చర్చలో చెప్పలేదు, వాక్యం చెప్పానా? చెప్పలేదు. అప్పుడప్పుడు ఏదో టాపిక్ తీసుకున్నాను తప్ప మొత్తం యోసేపు స్టోరీ మీకు చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములండి? ఎంతమంది? 7 అన్నదమ్ములు. ఎవరు? యోసేపుకు 7 అన్నదమ్ములు. అయితే ఆఖరు వాడు యోసేపు. అయితే ఈసారి యోసేపు స్టోరీ గురించి వాక్యం చెప్తారు. ఆఖరు వాడు ఎవరు? యోసేపు.
ఉన్నది ఉన్నట్టే మరి ఆయన పలుకుతూ అటు పైన యెహోవా దేవుడికి భయపడేవాడు, ఇక్కడ తండ్రికి కూడా భయపడేవాడు. అలాగని అన్నల్ని ద్వేషించేవాడు కాదు, అన్నల్ని కూడా చాలా ప్రేమించేవాడు, హృదయపూర్వకంగా ప్రేమించేవాడు. కానీ వాళ్ళు మాత్రం యేసేపుని ప్రేమించేవారు కాదండి. అన్నల్ని ఇతను ప్రేమించాడు కానీ వాళ్ళు మాత్రము ప్రేమించేవాడు కాదు. ఎప్పుడు అతని మీద చాలా కోపం ఉండేది, ద్వేషం ఉండేది. ఎందుకు అంటే యేసేపుకి దేవుడు దర్శనాలు ఇచ్చేవాడు, చాలా దర్శనాలు చూసేవాడు, కళలు చూసేవాడు. అదేం చేసేవాడు, సంతోషముగా వచ్చి అన్నలకి చెప్పుకునేవాడు. అన్నా రాత్రి నేను ఒక దర్శనం చూశాను, ఆ దర్శనం మంచికి ఒక్కటి చెప్తా దర్శనం. ఏంటి దర్శనము అంటే, అన్న ఒక పొలం ఉంది, పొలంలో కోత కోసారు, కట్టలు కట్టారు, కట్టలు మరి అన్ని కట్టలు సాగిన పడ్డాయి, పడిపోయినాయి, ఒక్క కట్ట మాత్రము మధ్యలో నిలబడి ఉందన్న చెప్పారు. ఏముందట, 6 కట్టలు ఏమైంది కింద పడిపోయింది, అంటే ఇలా ఉన్నాయి. 7వ కట్ట మధ్యలో ఇలా ఉంది. అంటే ఎరా అంటే ఆ 7 నీ కాళ్ళు పక్కల మేము, అంటే 6 మేము పడిపోయిన కట్టలు మేమా, నిలబడ్డ కట్టలు నువ్వా అని యేసేపుని తిడతారు. అది వాస్తవము, దేవుడు ముందే అతను బయలుపరిచాడు. ఒకరోజు ఆయన కాళ్ళు మీరు మొక్కుతారు అని దేవుడు మరి అక్కడ చెప్పాడు. మధ్యలోనేమో యేసేపు ఉన్నాడు, చుట్టూ ఎవరున్నారు, వాళ్ళ అన్నలు ఉన్నారు. ఆ దర్శనము చూసి చెప్పాడండి. చాలా దర్శనాలు ఉన్నాయి, మనకు టైం సరిపోదు. ఎరా ఏమనుకుంటున్నావు నువ్వు, మీకంటే పెద్దోళ్ళు మేము, నీ కాళ్ళు మొక్కాలరా మేము అనేసి మరి చెడమడ తిట్టి అతన్ని పంపిస్తారు. ఈ విధంగా అతని మీద చాలా కోపం పెట్టుకుంటారు. అయితే యేసేపు పుట్టినప్పుడు ఆయనకి విచిత్రమైన అంగి కుట్టిస్తాడు వాళ్ళ నాన్న. ఏమో అంగి అండి, విచిత్రమైన అంగి. 2 సార్లు మన విచిత్రమైన అంగి అని చూస్తున్నాం. ఒకటి విచిత్రమైన అంగి, నిలువుట అంటే ఎక్కడికి సిరిపాదముల వరకు ఉంది ఆ అంగి. ఒకటి యేసేపు వేసుకుంటాము చూస్తున్నాం, రెండోది యేసు ప్రభు వేసుకుంటాము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యది కూడా విచిత్రమైన అంగి అని, ఓకేనా? అయితే ఆ అంగి వేసుకుని తిరిగేవాడు యేసేపు. వీళ్ళకి మామూలుగా పగ పెరిగిపోయలేదండి వాళ్ళ మీద. పగ అని బైబిల్లో ఉంది ఆ మాట, తర్వాత మీరు కావాలంటే చదవండి, అక్కడ ఉంటుంది ఆ మాట. పగ పెట్టుకున్నారు వాళ్ళ మీద, అందరూ కలిసి యేసేపు మీద పెట్టుకున్నాక ఒకరోజు తండ్రి అంటాడు, వినాలి పిల్లాడు చూడకండి. ఒకరోజు తండ్రి అంటాడు, నానా మరి నా అన్నోడు ఎక్కడో దూరాన్ని పొలంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఆహారం తీసుకుని వెళ్ళు నాయన అని యేసేపుకి చెప్పారండి వాళ్ళ నాన్న. అయితే సరే నాన్న పట్టుకెళ్తానని మరి వాళ్ళకి టిఫిన్ బాక్స్ తీసుకొని మరి యేసేపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా వాళ్ళంత దూరాన్ని ఉండగా చూస్తారు యేసేపుని. ఇక ఇదే సందు, చాలా టైం దొరికింది మనకి. వీడిని ఏం చేస్తారు, దేని వల్ల జరిగింది? ఒకటి ప్రేమ లేదు, రెండోది పగ. ఎవరో బయటోడు కాదు, బయటోడండి కాదు, ఎవరు తోడబుట్టినోడు, తమ్ముడు, ఓకేనా? దూరాన్ని చూసి ఈ అబ్బాయి చాలా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాడు. ఎంతో మరి మంచి మనసుతో, ప్రేమ గల మనసుతోటి మా అన్నల దగ్గరికి వెళ్తున్నాను కదా అన్నట్టుగా వెళ్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ కుట్ర పనిచేశారు, వీడు వస్తున్నాడు, వీడిని చంపేద్దాము అని అందరూ. అంటే పెద్దవాడు అంటాడు కదా, వద్దురా, ఎంతైనా మన తమ్ముడు కదా, వీడిని చంపొద్దు, అదిగో అక్కడ కనపడుతుంది కదా ఒక గుంత, ఆ గుంతలో పడేద్దాం, వాడు ఉంటే ఉంటాడు పోతే పోతాడని మరి పెద్ద అన్న సలహా ఇస్తాడు. ప్రేమన దేవుని బిడ్డల దగ్గరికి వచ్చి బాక్స్ ఇస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాడు ఆ గుంతలోకి
అతన్ని గెంటి వేశారు. రెండోది, మరి వేరే దేశం నుంచి కొంతమంది ఆ మార్గాన ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? ఇతన్ని అమ్మేస్తారు. ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళకి, ప్రేమ లేదు. రెండోది ఏముంది? ఒకటి లేదు, ఒకటి ఉంది. ఏముంది? ప్రేమ లేదు, పగ ఉంది. ప్రేమ ఉంటే తోడ పుట్టాడని ఒక్క నిమిషం ఆలోచిద్దురు కదా. ఏమంటే కొంచెం అన్న కనికరం రాదా? వస్తుందా? రాదా? వస్తుంది. ఎంతైనా రక్త సంబంధం. పోనీ రక్త సంబంధం వదలండి, ఎవరో అనుకుందాం, ఆ గుంతలో పడేయటానికి మనసు వస్తుందా? బాధపడతాం, ఒక నిమిషం ఆలోచిస్తాం. ఇలా చేయటంలో మనకి ఏంటి ఉపయోగం? మనకి ఏమొస్తుంది అతను వేస్తే? మనకి శాపం తప్ప ఏది రాదు. వద్దే, వదిలేస్తాం, పోనీలే అన్న మనసు వస్తుందేమో. చాలా మందికి రాదనుకోండి, కొంతమందికే వస్తుంది ఆ మనసు. గుర్తులో పడేశారు, అప్పటికి మౌనంగా ఉన్నాడు అంటారా? ఏసేపు ఏమని ఉండొచ్చండి? కేకలు వేసి ఏడ్చి, అన్నా నన్ను పడేయకండి, ఇక్కడ ఉంటే చచ్చిపోతాను నేను. అందులో నీళ్లు కూడా లేవండి, నీళ్లు కూడా లేవు. ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా భయంకరంగా అబ్బాయి కేకలు వేస్తూ ఏడుస్తూ బాధపడి ఉండొచ్చు కదా. అయినా వాళ్ళకి మనసు కరగలేదు, కఠినం చేసుకున్నారు. రెండోది, అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఎంత భయంకరమైన పగ. అందుకే కోపం ఉండద్దు, పగ కూడా ఉండకూడదు. పగ పెట్టుకోకూడదు ఎవరి మీద కూడా. అదే పెట్టుకొని సంవత్సరాల కొద్దీ వాడిని క్షమించను, వాడిని నేను క్షమించను, వాడు నా ఇంటికి రావద్దు, నేను వాడింటికి వెళ్ళను, వాడు చచ్చినా నా ఇంటికి రావద్దు, నేను వెళ్ళొద్దు. ఇలాగా పగ పెట్టుకుని ఉంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎంతమంది అయ్యారండి? 2 అయ్యారు. 2 ఎవరు? కయ్యోను, ఇంకోటి యేసేపు. అయ్యా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వ్యక్తిని కూడా చూద్దాం. చూడండి, రండి. మొదటి సమయాలు 24వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయనా? ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయముగా నీవు రాజ్యమగును, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థితపరిచి ఉండును నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మలము చేయకుండానట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు షాలోమునకు ప్రమాణం చేసెను. అప్పుడు షాలోము ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును తన జనులు తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. సామ్యాలు మృదునందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని పెలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివాసములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారెను, అరణ్యమునకు వెళ్ళెను. తల్మానులను మయోమినద్దున్న ఆస్తి గలవాడునొకడు కాపురం ఉండును. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3 ఏళ్ల గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మలను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. చాలమ్మా, చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన 19 నుంచి చదువుకుంటే అక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఎవరెవరికి? సౌలుకి దావీదుకి. ఇక్కడ మరి అతని మీద పగపట్టిన సౌలు దొరికాడు. ఎవరి చేతికి? యేసేపు చేతికి,
వెంబడిస్తున్న సౌలు నీ చేతికి దొరికాడు, ఇప్పుడు చంపండి, అతన్ని శిక్షించండి అని అడిగినప్పుడు దావీదు చంపలేదండి. సౌలుని చంపలేదు. దావీదుని సౌలు ఎన్నో మార్లు వెంటాడి 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 చంపాలి అనుకున్నాడు. ఎంతమంది తెలిసి సంగతి మన సంగతి ఇది కూడా నేను చెప్పలేదు కదా మీకు. వెంటాడి వెంటాడి పగ అంటే మామూలు పగ కాదండి, భయంకరమైన పగ. అది ఎవరు దావీదు అంటే సొంత అల్లుడే. ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుని ఎన్నోసార్లు అతన్ని వెంటాడుతూ బరుసులతో పొడిచి చంపాలనుకున్నాడు, పట్టుకొని చంపాలనుకున్నాడు. పనివాడిని పంపించాడు దావీదును పట్టుకొని చంపండి. ఆఖరికి సొంత కూతురు దగ్గర కూడా వెళ్ళి అమ్మా నీ భర్త ఏడి, వాడిని చంపేస్తాము అంటే భార్య ఏం చేస్తాదంటే అయ్యా నా తండ్రి వస్తున్నాడు నిన్ను చంపేయడానికి, నువ్వు పారిపో. అతను పరిగెత్తటమే పారిపోతమే అతని జీవితము జరిగింది. ఇక్కడ 19 దగ్గరకు వచ్చేటప్పటికి దొరికాడు. మరోసారి చదవమ్మా మాట. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల ఒకటికి తన శత్రువు దొరికిన ఎడల ఏం చేయాలప్పుడు? మేలు చేసి పంపివేయునా? మేలు చేసి పంపించాలా? దొరికాడు శత్రువు అని చంపేయాలా? మీరు చెప్పండి. ఇప్పుడున్న మీ మనసుల్లో మీరైతే ఏం చేస్తారు? కరెక్ట్ చెప్పండి, అబద్ధం చెప్పండి. ఏమనుకుంటారు? ఏమనుకుంటారంటే అలా హతం చేసేయాలి. అమ్మా దొరికాడు, ఇన్ని సంవత్సరాలు నన్ను హింసించి చంపేశాడు, ఇప్పుడు ఇన్ని చంపేస్తాడు. కామనండి మనకు వచ్చే ఆలోచనలు. ఎందుకు మనలోకి ఆలోచనలు వస్తున్నాయంటే ఏం లేదు మనలో. దేవుడు చెప్పింది మనలో లేదు. దేవుడు చెప్పింది మనలో లేదు కాబట్టి త్వరగా వచ్చేస్తుంది ఆలోచన. తిట్టాలనిపిస్తుంది, ద్వేషించాలనిపిస్తుంది, దూషించాలనిపిస్తుంది కదండి, పగ పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ దావీదు మాత్రము శత్రువు దొరికాడు, చంపాలి అనుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదులో ఎవరి ప్రేమ ఉందండి? గుర్తు పెట్టుకోండి, మర్చిపోకండి. దావీదుతో ఎంతమంది గురించి మాట్లాడుకున్నావు? ముగ్గురు. ఎవరు చెప్పండి, మళ్ళీ చెప్పండి కదా, ముగ్గురు. ఈ ముగ్గురికి ప్రేమ ఉందా లేదా? ఎవరికి? ఏబేలుకి ప్రేమ ఉంది. ఇంకా రెండో యేసేపుకి ప్రేమ ఉంది. మూడో వ్యక్తి దావీదు. ఇక్కడ దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు. రెండోది సౌలుని చెప్పడానికి ఇష్టపడకుండా అతన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి దేవుడిని ప్రేమించిన ప్రేమ అతనిలో ఉంది. ఇంకొకటి అభిషేకించబడ్డాడు. సౌలు ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. కాబట్టి దేవుడి బిడ్డ కాబట్టి నేను అతన్ని ఏమి హాని చెయ్యను, అతన్ని చంపను అని చాలాసార్లు అవకాశం వచ్చినా కూడా దావీదు అతన్ని ఏమీ చేయలేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలు అదే సేవకులు అభిషేకించబడ్డ వాళ్ళని మనము వాళ్ళ మీద హాని చేయకూడదు, వాళ్ళ గురించి తప్పుగా కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే మనకు వచ్చేది శాపము. అర్థమవుతుందా? శాపం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనము ఆ విధంగా చేయొద్దు. ఇక్కడ మరి శత్రువుని చంపాలా, క్షమించి వదలాలా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా చంపాలని అనుకోలేదు. ఏం చేశాడు? తర్వాత ఏడ్చాడండి. అక్కడ కింద చూడమ్మా, సౌలు ఏడ్చాడు. అక్కడ ఒకసారి చూద్దాం. దావీదు చెప్తూ ఉంటే ఏడ్చాడు.
16లో ఉంది. అమ్మా 24:16. చదవండి అమ్మా. దావీదు ఈ మాట దీన్ని చెప్పే. కంటిన్యూ చేయమ్మా. ఈ మాటను సౌలుతో మాట్లాడి సాలింపుగా సౌలు దావీదా ఆయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. చాలండి, చూసారా? సౌలు శత్రువుగా చూసిన దావీదుని ఎప్పుడైతే దావీదు ఆయన పొరపాట్లు, ఆయన చేసిన తప్పిదాలు, ఆయన చంపాలని వెంబడించిన మాటలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఈ సౌలు మనసు ఎంతగానో పశ్చాత్తాపడి, నాయనా దావీదా, పలికేది నువ్వేనా, అంటే మాట్లాడేది నువ్వేనా నాయనా, ఈ మాటలన్నీ మాట్లాడింది నువ్వేనా అని ఎలా ఏడ్చాడంటే బిగ్గరగా ఏడ్చాడు. అంటే దావీదులో ఎవరుండి మాట్లాడారు చెప్పండి ఇప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి? యెహోవా దేవుడు దావీదులో ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సౌలు అంటున్నాడు కదా, నాయన ఈ మాటలు మాట్లాడేది నీవేనా అని బిగ్గరగా ఏడ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పశ్చాత్తాపం మనలో రావాలి అంటే, మన పాపాలు మనకు తెలిసి ఉండాలి అంటే, మన బ్రతుకులు మారాలి అంటే ఎవరు మాట్లాడాలండి? దేవుడే మాట్లాడాలి కదా. ఇక్కడి నుంచి కింద చదువుకుంటే ఇంకా కూడా చాలా గుర్తు చేశాడు. ఇక మాటలు వింటూ కూడా ఇక్కడ అంటున్నాడు, నన్ను గుర్తు చేసుకోమన్నాడు. ఇక్కడ చదవమ్మా. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధికి వెల్లడి చేసి గనుక. ఉపకార బుద్ధికి ఏమంటే ఏ బుద్ధి ఉందంట దావీదులో? ఏమండి? ఏ బుద్ధి? ఉపకారం చేసే బుద్ధి. అంటే హాని చేసే బుద్ధి లేదు, మంచి చేసే బుద్ధి. మన భాషలో అతనికి కీడు చేసే బుద్ధికి లేదు, కానీ ఏ బుద్ధి ఉందంట? మేలు చేసే బుద్ధి ఉందని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? సౌలు మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేయమ్మా. వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఏమంటే వెల్లడి చేసి కనుక నాకంటే నీవు నీతిపరుడవు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ నీతి ఎలా వచ్చింది దానికి? దావీదుకి నీతిమంతుడు అన్న పేరు ఎలా వచ్చింది? ఒకటి, దేవుణ్ణి ప్రేమించాడు. రెండోది, దేవుని మనసు కలిగి ఉన్నాడు కాబట్టి అతనిలో ద్వేషమేమీ లేదు. కాబట్టి ఏమంటున్నాడు సౌలు? రాజయ్యుండి కూడా నాకంటే నువ్వు నీతిమంతుడివి నాయనా అని దావీదుని మెచ్చుకుంటూ ఉన్నాడండి అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఏముండకూడదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముండకూడదు, ఇవన్నీ కూడా ఉండకూడదు. కంటిన్యూ చేయమ్మా. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేసిను గాక. నిశ్చయముగా నీవు రాజ్యము అవుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు రాజు అవుదువని ఇశ్రాయేలు రాజ్యము. ఎవరు చెప్పారు ఈ మాట? ఒకప్పుడు శత్రువు, ఒకప్పుడు ద్వేషించేవాడు, ఒకప్పుడు తరిమి చెప్పాలనుకున్నవాడు ఎప్పుడైతే దావీదులో దేవుడిని మాట్లాడాడో ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుదువు అంటే ఇక నేను జీరోని, అయిపోయింది నా పని, రాజు నువ్వే అని సౌలే చెప్తున్నాడండి ఈ మాట. చదవండి అమ్మా. రాజ్యం నీకు సిద్ధపరచబడినయు నాకు తెలియను, కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మాణము చేసుకున్నట్లు
యెహోవా నామమున నాకు ప్రమాణం చెయ్యుము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదు అతని జనులు తమ కొండ స్థలములకు వెళ్ళి పోయిరి. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? సౌలు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ మాటలు బట్టి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలండి? ప్రేమ గురించి నేర్చుకోవాలి. ఏం మీరు ఆ వాక్యం వినలేదా? మీరు ఏం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఆ? ఏం నేర్చుకోవాలి? ఏం చేయకూడదు? ఏం చేయాలి? ఏం చేయకూడదు? రిలేషన్షిప్లో ప్రేమించాలి. ఆ? ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అందుకే చెప్పాడు, ఏమని? నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ఇందాక చెప్పాడు కదా, స్టార్టింగ్ లో చెప్పాను. ఈ మాట పొరుగు వారిని ప్రేమించమని ఎందుకు అన్నాడంటే, మనము నరకానికి వెళ్లకుండా ఉండటానికి పొరుగు వారిని ప్రేమించమన్నాడు. జాగ్రత్తగా వినండి. వాళ్ళ ముగ్గురు స్టోరీ అయిపోయింది. మనకి ఏం చెప్పాడు అంటే, నీ పొరుగు వారిని ప్రేమించు అని ఎందుకు చెప్పాడు అంటే, మనకు నరక పాత్రలు అవ్వకుండా దేవుని రాజ్యముకి సిద్ధపడి ఆ రాజ్యంకి వెళ్ళాలి అని ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మనము ప్రేమించామనుకోండి, మన పక్క వాళ్ళని, పొరుగు వాళ్ళని, మన బంధువుల్ని, మనకు తెలిసిన వాళ్ళని, మన పక్కకాడ ఉన్న వాళ్ళని, చర్చిలో వస్తున్న విశ్వాసుని మనం ప్రేమించామనుకోండి, మనలో పాపము ఉండదు. ఓకేనా? మనలో పాపం ఉంటుందా? నువ్వు వీళ్ళందరినీ ప్రేమించావు సుశీలమ్మ, వీళ్ళెవరి మీద నీకు ద్వేషం లేదు, కోపం లేదు, సనుగుడు లేదు, వేరే ఉద్దేశం లేదు, ఆలోచన లేదు. నీలో పాపం వస్తుందా? శాపం వస్తుందా? ఏది రాదు. నువ్వు దేనికి అర్హురాలు అవుతావు? అర్థమవుతుందా? పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, నా ప్రేమ నీలో ఉంటే నీ పొరుగు వారినే కాదు, నీ బంధువుల్ని, ఒకవేళ పక్కింటి వారితో ఏ గొడవ పెట్టుకోకుండా ఏం చేస్తావంటే సర్దుకుపోతావు, పోలీలే అనుకుంటావు. ప్రతి ఒక్కరిని కూడా క్షమించడానికి ఇష్టపడతావు, ప్రేమించడానికి ఇష్టపడతావు. అర్థమవుతుందా? ఇవన్నీ చేసినప్పుడు మనలో శాపము రాదు, పాపము రాదు, మనం లోకంలో విడవబడతామా? ఇటు భార్య భర్తల్లో కూడా కోపము, స్వార్థము, సనుగుడు, ఈ గొడుగుడు, అనుమానము, ఇవన్నీ కూడా ఉండకుండా ఉండాలి అంటే ప్రేమ. మనందరిలో ఏముండాలి? ప్రేమ. నీలో ప్రేమ ఉంటే ఎవరి మీద నీకు కోపం రాదు. నీ పొరుగింటోడా, నీ పక్కింటోడా, ఇంకా ఎవరన్నా కానివ్వండి, నీకు కోపం అన్నది రానప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? పాపము చెయ్యవు. కోపం లేదు కదా, ఏం చేయవు? పాపము చెయ్యవు. పరలోక రాజ్యము నీదే. దేవుడికి మహిమ కలుగును గాక. నీలో ఏముంటారంటే క్షమాగుణం అంటారు. ఎప్పుడు చూడు కూడా క్షమించేస్తుంటావు, పోలీలే అనుకుంటావు, ఈ చెవున వింటావు, ఈ చెవుని విడిచిపెట్టేస్తావు. ఒకవేళ నీ గురించి చెడ్డగానే మాట్లాడారు, తప్పుగానే మాట్లాడారు, అయినా ఏం చేస్తావు? పోలీ వదిలేస్తావు. ఎందుకు? ఏముంది? ఏ బీజం ఉంది? ప్రేమ అన్న బీజము మనలో ఉంది కాబట్టి మనం ఏ తప్పు చేయము, ఏ పాపము చేయము, అపరాధ దోషముల్లో పడిపోం కాబట్టి నరకానికి వెళ్ళే అవకాశమే లేదు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు మరి ఎవరు? ఏబేల్ని, తర్వాత యేసేపు అన్నలు, తర్వాత మోషేని, దావీదుని పాడు చేసిన ఎవరైనా సౌలు, వీళ్ళు ముగ్గురు ఏమైపోతారు? తీర్పులోకి వస్తారా? రారా? వస్తారండి, వస్తారు. ఎందుకు? పగతో రగిలిపోయారు కాబట్టి వాళ్ళని చంపాలనుకున్నారు. కొంతమంది గోతులో వేయాలనుకున్నారు, కొంతమంది ఆయన నాశనం చేయాలనుకున్నారు. వీళ్ళ తీర్పులోకి వస్తారన్నారు. వస్తారు. అదే ప్రేమ ఉంటే తీర్పులోకి వద్దురా, రాకపోతారు వాడు. ఇప్పుడు తీర్పులోకి వస్తారు. అయితే మనం పరిశోధించుకుందాం. తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే
ఏముండాలి? ఏబేలు ప్రేమ ఉండాలి. చెప్పండి. ఏబేలు ప్రేమ మనలో ఉండాలి. యేసేపు ప్రేమ మనలో ఉండాలి. దావీదు ప్రేమ ఏంటో తెలుసా? వాళ్ళు కఠినమైన శ్రమలు అనుభవించారండి. చాలా బాధపడ్డారు. యేసేపు అయితే చెప్పేవద్దు ఇంకా. అయినా ఎక్కడ కూడా అన్నల మీద ఈసమంతా కూడా కోపం లేదు, బాధపడలేదు, వాళ్ళు ద్వేషించలేదు. ఆఖరికి కళ వచ్చిన విధంగా లాస్ట్కి తమ్ముడి దగ్గరికే వచ్చి సాగిల పడ్డారండి. వాళ్ళందరూ సాగిల పడి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా, ఆకలితో చచ్చిపోతున్నాము, మాకు కొన్ని ఆహారానికి ధాన్యం ఇవ్వండి అని కాళ్ళు పట్టుకునే రోజు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియను బట్టే మన జీవితాలు కూడా ఉంటాయని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఇంతగా కూడా దేవుడు మాట్లాడినా మన జీవితాలు ఇప్పటికీ మారకపోతే ఇంకా మనల్ని మార్చేది ఎవరు కూడా లేరు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము కీర్తనలు 191వ కీర్తన, 91వ కీర్తన 14వ అధ్యాయం. కీర్తనలు 91, 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతన్ని తప్పిస్తానని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. జాగ్రత్తగా నన్ను యేసయ్య చెప్పాడు. అతను ఎవరతను? ఎవరిని తప్పించాలనుకుంటాడు దేవుడు? కాదు, ప్రేమించిన వాడిని. ఎవరైతే ప్రేమిస్తారో అక్కడ దావీదే ఉండొచ్చు, ఏమండి, నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రేమిస్తే అన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, ఆయన మాట వింటామో, ఆయన మార్గంలో నడుస్తామో, ఆయన అంటున్నాడు కదా, అతన్ని నేను తప్పిస్తా. హల్లెలూయా. తప్పిస్తా. చదవమ్మా, కంటిన్యూ చేయండి. అతడు నామమున ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచేది. ఏమంటండి? అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి అతన్ని గణపరుస్తాడన్నాడు. రెండోది ఏమన్నాడు? నా నామమును ఎరిగి ఉన్నాడు కాబట్టి అతన్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నా నామము ఎరిగి ఉన్నాడు కాబట్టి అతన్ని గణపరుస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు వరకు ఓకే, ప్రభుని గుర్తు చేసుకుంటున్నాం, ఇక్కడ యేసయ్యను గుర్తు చేసుకుంటాం, దేవుని మాటలు వింటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య గురించి ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా గుర్తు చేసుకుంటున్నారా? యథార్థంగా చెప్పండి. గుర్తు చేసుకుంటారా? ఇక్కడ కూర్చున్నాం మనం అందరం, గుర్తు చేసుకుంటాము. ఇంతవరకు ఎంతగా లోతుగా దేవుడు తీసుకెళ్ళి మాట్లాడినా మనం గుర్తు చేసుకుంటామండి. మనకు చాలా ప్లాన్లు ఉన్నాయి. బోర్లు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క ఆలోచన కదా. ఇంటికి వెళ్ళాక మన ఆలోచనలు మనకి, మన పనులు మనకి, మన బిజీ మనకి, బోర్డు ఏంటి అని అంతా అంటే లోకము. ఏమండి, అవునా కాదా? నిజమా కాదా? కాదా? అవునా కాదా? నోట్తో చెప్పాడు. అవునా కాదండి? అవును. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ తీసుకుని కూర్చుంటామా? మోకరించి
ఇంకా రాలేదు. ఎక్కడ పోయాడో, ఏం చేశాడు, ఎక్కడ చచ్చాడో, ఇవాళ ఆదివారం ఎక్కడ పోయాడో ఇంకా రాలేదు. వీడు చికెన్ తేలేదు ఇంకా. ఇంకో భార్య బాధ. ఏమ్మా చికెన్ తెస్తానన్నట్టు తేలేదు. వీడు తాగి ఎక్కడ పడిపోయాడని ఒకళ్ళ బాధ. ఇలాగా ప్రతి కుమార్తె జీవితంలో ఒక్కొక్క ఆలోచనలు అందరికి ఉన్నాయి. అందరికి ఉన్నాయి. అందరికి ఉన్నాయి లేదా? మనకి ఉన్నాయి. నాకు కూడా ఇప్పుడు ఏం చేస్తా, నేను చెప్తున్నా, ఏం చేస్తా, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఎక్కడికి? కిచెన్లో కండి. లేకపోతే ఈయన మర్చుకుంటాడు, ఇంకా చీకాలంటే లేట్ అయిపోయింది, ఆకలి అయిపోతుంది, అబ్బా పెట్టి గవ్వ పెట్టే అంటారు. అలాగే అందరం వెళ్ళిపోతాం. దేవుడిని ఎవరైనా గుర్తు చేసుకుంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతను నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక అతన్ని నేను గొప్ప చేస్తా, గణపరుస్తా అన్నాడా? గణపరుస్తా అంటే నా నామమును ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు అంటున్నాడు. నా నామమును ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు అంటున్నాడు. గుర్తు చేసుకుంటే కనపరుస్తాడా? మర్చిపోతే కనపరుస్తాడా? చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ పనన్నా చేసుకో, వాక్యమును గుర్తు చేసుకో, పాటలు పాడు, ఆరాధన చేయి. అర్థమవుతుందా? ఆయన మేలు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నన్ను ఆరోగ్యంగా ఉంచాడు, దేవునికి మహిమ. ఇలాగా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే ఏం చేస్తాడంట? కనపరుస్తాడు. ఎక్కడ చెప్పు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని. ఏంటంటే మొరపెట్టగా అంటే ప్రార్థన. గుర్తు చేసుకున్నాక నైట్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ చదవమ్మా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండును. ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడు మనల్ని మర్చిపోడు. ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు. నా కుమార్తె ఏడవకు, బాధపడకు, నీ శ్రమలన్నీ నేను తొలగిస్తాను అని చెప్తున్నాడు. విశ్వాసం ఉంచు, మనుషుల మీద ఆధారపడకు. దేవుడే చెప్పాడు నీ శ్రమల్లో నేను తోడుగా ఉంటానని. కాబట్టి ఆయన మీదే మనం నమ్మిక పెట్టుకోవాలి. అమ్మా ఇంకా అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసినది. చూసారా? శ్రమల్లో విడిచిపెట్టాడట, తోడుగా ఉంటాడు. విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు? గొప్పగా చేసేది. గొప్ప చేస్తాడు. శ్రమల్లోంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడట. గొప్ప చేస్తాడు. దీర్ఘాయు చేత నీకేమిస్తాడు? దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. ఏం చేశాను? నీకు ఆయుష్ ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడే మనకు ఆయుష్ ఇవ్వకపోతే మనము బ్రతుకుంటామా? ఎక్కడుంటాం? సమాధి గట్టుకు తీసుకెళ్తారు మనల్ని. అర్థమవుతుందా? మందిరానికి రాము, సమాధి గట్టుకు వెళ్తాం. అందుకే అంటున్నాడు దీర్ఘాయుషమంతులుగా ఉంచుతాడంట. ఇంకేం చేస్తాడమ్మా? నా రక్షణ అతనికి చూపించేదను. ఏం చూపిస్తాడంట? నా రక్షణ వారికి చూపించేదను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన దేవుని బిడ్డలారా, మనం ఆయనని ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయి. ప్రేమించలేదనుకోండి నరక పాత్రలు అవుతాం అన్నది దేవుడు మనకి నొక్కి బొక్కాడించి చెప్తున్నాడు. మనము ప్రేమ కలిగి ఉందాం, దేవుని మాటలు విందాం, దేవుని మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి